హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక సూపర్ హెల్తీ వెజ్ ఐటెమ్. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ బీన్స్, క్యారెట్, కొబ్బరి తురుము, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అండ్ పొట్టు మినపప్పు. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే మామూలు మినపగుళ్ళైనా వేసుకోవచ్చు. వేసుకొని ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొట్టు ఉండే మినపప్పు ఇలా పోపుల్లో వాడుకోవడానికి బావుంటుంది. ఓకే. ఇప్పుడు మన పోపులు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని, ఉల్లిపాయను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయలని కూడా ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు. కరివేపాకుని వేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేయాలి. ఈ కర్రీ హెల్త్‌కి ఎంతో మంచిది. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న బీన్స్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 1:1 క్వాంటిటీలో వేసుకోవచ్చు. అంటే ఒక కప్పు బీన్స్ ముక్కలు, ఒక కప్ క్యారెట్ ముక్కలు. ఒకవేళ మేము బీన్స్ కన్నా కూడా క్యారెట్ ఇష్టంగా తింటాము అంటే కొంచెం క్వాంటిటీని అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి. ఏమీ పర్లేదు. ఇప్పుడు బీన్స్ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసుకొని ఇలాగే కలుపుకుంటూ కొంచెం కుక్ చేసుకోండి. క్యారెట్ ముక్కలు కూడా వేసేసిన తర్వాత స్టవ్‌ని కొంచెం సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అండ్ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ కర్రీకి పెద్ద ఎక్కువ ఉప్పు కూడా పట్టదు. సో, ఉప్పు వేసుకునేటప్పుడు చూసి కొంచెంగానే యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పు వేసాక కూడా ఒకసారి బాగా కలుపుకొని, మళ్ళీ సేమ్ ప్రాసెస్ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గనిచ్చి కుక్ చేసుకోవాలి. అండ్ ఇందులో వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు. ఇది ఆవిరికే బాయిల్ అవుతది. ఈ ఫ్రైని ఉడికించుకునే ప్రాసెస్ అంతా ఇంతే అండి. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మూత తెరిసి కలిపి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన కూర 90% ఉడికిన తర్వాత ఇందులోకి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. అరకప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని ఒకసారి కూరని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొబ్బరి ఎక్కువ కుక్ అవ్వాల్సిన పని లేదు. కొబ్బరి వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కూరని బాగా కలుపుకుంటే చాలు. రెడీ అయిపోయినట్టే. ఈ హెల్తీ అండ్ టేస్టీ వెజిటబుల్ ఫ్రై మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. బాయ్ ఎవ్రీవన్.